సూపర్ అమ్మా, సూపర్. చాలా బాగా చేశారు శంకర్రావు గారు, చాలా బాగా చేశారు. మంచి మూవీ, అందరు చూడాల్సిందగ్గ మూవీ. థ్యాంక్ యూ. బాగుంది, ఎక్సలెంట్, వండర్ఫుల్ స్టోరీ, యాక్షన్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. వెరీ న్యాచురల్ మూవీ, న్యాచురల్ యాక్షన్ అండ్ గ్రేట్ కంటెంట్. బాగుందమ్మా, సూపర్గా ఉంది, న్యాచురల్గా తీసి బాగుంది. Movie is great. It's close to the native and it has a mud feel. So చాలా రోజుల తర్వాత ఒక మట్టి సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది అండ్ థ్యాంక్స్ టు ద డైరెక్టర్ అండ్ యాక్టర్స్. Movie is very good, different concept and a must watch film. మూవీ బాగుంది, చాలా నీట్గా తీశారు. సబ్జెక్ట్ కూడా బాగుంది, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఉన్న 3 పాటలు కూడా బాగున్నాయి. మంచి ఆర్ట్ ఫిల్మ్ లాగా తీశారు. ఇవాళ విలేజెస్లో ఎక్కడ చూసినా కూడా ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. ఇవాళ పొలిటికల్లో ఇది ఎలా ఉంది, అమాయకులైన మరి వాళ్ళందరినీ కూడా ఎలా నాశనం చేస్తున్నారు. ఇద్దరి మధ్యలో లవ్ స్టోరీ కూడా బాగుంది. ఇద్దరు కూడా ఏజ్డ్ పీపుల్ లాగానే ఉన్నా కూడా బాగా చేశారు. కూడా సినిమా బాగుంది, డెఫినెట్గా బాగుంది. మధురపూడి గ్రామం అనే ఈ సినిమా శివకంఠంనేని మంచి నటనకి, మళ్ళీ డైరెక్టర్ కళ్యాణ్ రామ్తో 3 సినిమాలు చేసిన మంచి డైరెక్టరు, అట్లా ఒక మంచి సినిమా. ఇట్లాంటి మురళీమోహన్ రావు గారు ఇంటి పెద్దవాళ్ళు ఇవాళ చూసి అభినందిస్తున్నారంటే ఈ సినిమాలో కంటెంట్ ఉంది. కంటెంట్ ఉన్న సినిమా స్టార్స్ లేకుండా నిలబడతాయి. నా పేరు బల్లెం వేణుమాధవ్, దర్శక నిర్మాతను. మంచి సినిమా చేసినటువంటి మళ్ళీని అభినందిస్తున్నాను. అట్లాగే ఈ సినిమాలో రైటర్ కూడా మంచి రాశాడు, డైలాగులు రాశాడు. మంచి కథనాలతోటి మంచి స్క్రీన్ ప్లేతో ఆకట్టుకునే విధంగా, ఆ లొకేషన్స్ కూడా నిజంగా పల్లెటూరులో ఎలా జరుగుతుంది, తర్వాత పాలిటిక్స్లో ఏ రకంగా ఉంటాయి, ఆ తర్వాత స్కామ్లు జరిగినప్పుడు ఏ రకంగా ఉంటుంది, ఒక లేడీ గిరిజ అనే ఒక అమ్మాయి దాన్ని ఎదుర్కొన్నప్పుడు సూర్య అని ఆమెను ప్రేమించినటువంటి వ్యక్తి ఏ రకంగా తీసుకొచ్చాడనే దాన్ని ఒక మంచి కథాంశాన్ని తీసుకొచ్చాడు. ప్రేక్షకులు ఇట్లాంటి చిన్న సినిమాలను ఆదరించాలి. మల్టీప్లెక్స్లతో పాటు ఈ 13వ తారీఖు రోజు రిలీజ్ అయినటువంటి ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని చెప్పి మరీ కోరుకుంటూ, శివకంఠం నేను ఇంతకుముందు అక్కడొకడు ఉంటాడు అనే సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. నటుడుగా తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు ఈ సినిమా ద్వారా. శివకంఠం నేనికి మరోసారి అభినందనలు తెలియజేసుకుంటూ, మ్యూజిక్ డైరెక్టర్ కూడా మంచి రికార్డింగ్ అందించాడు. వాలి సత్యప్రకాష్ లాంటి నటుడు మంచి పాత్రను పోషించాడు. మిగతా నటులందరూ కూడా ప్రాణం పోశారు, భరణితో సహా. సో అందరికీ అభినందనలు. ముఖ్యంగా ఈ టీంని మరీ అభినందిస్తూ, మధురపూడి అనే గ్రామం స్వాగతంలో ఒక గ్రామం చెప్పుకునేటువంటి ఒక బయోగ్రఫీ లాగా స్టార్ట్ అవుతుంది. ఇది ఒక కొత్త ప్రయోగం. ఇప్పటిదాకా ఇటువంటి సినిమా రాలేదు, ఇటువంటి కంటెంట్తో 100% ఇప్పటిదాకా రాలేదు. వెరైటీని ఆశించేటువంటి ప్రేక్షకులకు ఇటువంటి మంచి సినిమా చూడాల్సిందిగా మరీ కోరుకుంటూ మరోసారి టీం అందరినీ అభినందిస్తున్నాను. మీ బల్లెం వేణుమాధవ్, నమస్తే. శివకంఠంనేని గారు నటించి ప్రొడ్యూస్ చేసిన, రావుల వెంకటేశ్వరరావు గారితో ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ మధురపూడి గ్రామం అని చిత్రం చాలా బాగుంది. మంచి ప్రయోగం. డైరెక్టర్ను, తర్వాత మాటల రచయితను, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ను అభినందించాల్సిన విషయం ఇది. కథనం బాగుంది, కంటెంట్ ఉంది. ఈ ప్రయోగం చాలా చక్కగా అనిపించింది. చిన్న సినిమా అయినా కానీ ఒక వాల్యూస్ కనిపించే విధంగా త్యాగము, స్నేహము, ప్రేమ ఇటువంటి అంశాల కలబోతగా ఈ చిత్రం నిలుస్తుంది. మమ్మల్ని ఈ సినిమాకు ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మధురపూడి అనే గ్రామం సినిమా చాలా బాగుందండి. పల్లెటూరు నేపథ్యంలో చాలా బాగా తీశారు. స్నేహానికి సంబంధించిన చెప్పడం కానీ, ప్రేమ విలువ తెలియజేయడం కానీ చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. హలో అండి, ఇప్పుడే AAAలో నా మధురపూడి గ్రామం అనే నేను స్పెషల్ షో వేసాం. ట్రమెండస్ రెస్పాన్స్ కనిపిస్తుంది. ఈ ఫిలిం రిలీజ్ అయిన దగ్గర నుంచి రెగ్యులర్గా నాకు ఫీడ్బ్యాక్ వస్తుంది. బీసీల్లో చాలా బాగుంది, ఎందుకంటే ఇది కల్ట్ కంటెంట్ బేస్డ్ రా అండ్ రస్టిక్ ఫిల్మ్ ఇది. సో బీసీలకి చాలా, అంటే సింగిల్ స్క్రీన్స్ బీసీల్స్లో చాలా బాగుంది. రెస్పాన్స్ అదంతా చాలా బాగుంది. సో ఇంత మంచి సినిమా మేము అనుకుని చేసినందుకు మేము మీ ఆదరణ పొందటం వాళ్ళు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది అని అప్రిషియేట్ చేస్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది. సో ఈ సినిమాని ఇంత మంచి సినిమాగా మేము చేసిన దాన్ని మీరు ఆదరించడం అనేది నిజంగా మా అదృష్టం. చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమాతో మీ ముందుకు వచ్చాను. మళ్ళీ ఒక మంచి సినిమాతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బ్లెస్ చేసినందుకు ఈ సినిమాతో నాకు సక్సెస్ఫుల్ డైరెక్టర్గా
నన్ను చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాతో ముందుకు వచ్చాను, సక్సెస్ ఇచ్చారు. మళ్ళీ మరింత మంచి సినిమాతో మీ ముందుకు వస్తాను, ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మధురపూడి గ్రామం అనే నేను ఈ సినిమాని వాళ్ళ నేను చూడటం జరిగింది. సినిమాలో యాక్షన్ కానీ, కళాకారులు కానీ, స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఫోటోగ్రఫీ కానీ చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి గ్రామంలో తీసిన సినిమాను చూసినట్టు అనిపించింది. గ్రామంలో జరిగే సంభాషణలు, కథ జరిగినంతసేపు కూడా మనం గ్రామంలో ఉన్నట్టుంది. నేను విలేజ్ నుంచి వచ్చాను. విలేజ్లో ఈ గ్రామాల్లో ఎలా ఉంటాయి, మాటలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా ఎమోషన్స్గా ఉంటారు, ఎలా మిత్రుడికైనా కానీ ఇంట్లో బంధువులకు కానీ ఎంత వాల్యూ ఇస్తారు అనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఇద్దరు స్నేహితులు ఎలా ఉంటారు విలేజ్లో అనేది ఇది చాలా చక్కగా ఉంది. అలానే విలేజ్లో కానీ ఆ చుట్టుపక్కల మండలాల్లో కానీ ఉండే రాజకీయాల గురించి కూడా చాలా అవగాహనతో అక్కడ జరిగే విషయాలను మన కళ్ళకు కట్టినట్టుగా తీశారు. ఎందుకంటే అక్కడ ఇలానే జరుగుతుంటాయి. డ్రెస్సుల విధానం కానీ, చిత్రాలు కానీ, చిత్రీకరణ కానీ అంతా కూడా చాలా బాగుంది. సినిమాలో ఫ్రెండ్స్కి, లవ్కి ఒక స్నేహితుడు ఎలా విలువ ఇవ్వాలి, ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ అనేది కూడా బాగా చూపించారు. ఆ ఎమోషన్, ఫ్రెండ్షిప్ ఎమోషన్ అనేది చాలా బాగా తీసుకొచ్చారు. అలానే ఇప్పుడు జరుగుతున్న విలేజ్లో కొన్ని మోసాలు, డిజిటలైజేషన్ అనే కార్యక్రమంలో కొన్ని మోసాలు జరుగుతున్నాయి. వాటిని కూడా చాలా బాగా స్టోరీలో కలిపారు. ఈ సినిమాలో కంటమినేని శివ గారు చాలా మంచిగా యాక్షన్ చేశారు. తన రోల్ కూడా చాలా బాగుంది. అలాగే దర్శకుడు మల్లి గారు కూడా చిత్రాన్ని చాలా బాగా తీశారు. చిత్రం మొదటి నుంచి చివరి కూడా చాలా బాగుంది. ఎక్కడా కూడా మనకి స్టోరీ నుంచి దూరం వెళ్ళినట్టు కానీ, స్టోరీలో అబ్నార్మాలిటీ కానీ ఎక్కడా కనిపించలేదు. మీరు కూడా అందరూ ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. మీరు తప్పక ఈ సినిమాని చూడండి. ఈ సినిమా ఇప్పుడు అన్ని చోట్ల, టౌన్లోను, మండలాల్లోనూ, సిటీస్లోనూ 13వ తారీఖు రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్గా నడుస్తుంది. మీరందరూ ఈ సినిమాని చూడండి. మీరు తప్పగా సంతోషిస్తారు. తప్పగా మీరు సినిమా పోయినందుకు పైసా వసూలు అనేది కూడా మీకు అనిపిస్తుంది. ఇలాంటి సినిమాలను మీరు ఫ్యూచర్లో కూడా ఇంకా చూడాలనుకుంటారు. థ్యాంక్స్ ఫర్ హీరో గారు, శివ గారు అండ్ డైరెక్టర్ మల్లి గారు. అందరికీ నమస్తే. ఈరోజు మా మధురపూడి గ్రామం అనే నేను ఈ చిత్రాన్ని మన మురళీమోహన్ గారు వాళ్ళ మిత్రులందరి కోసం, ఫ్యామిలీస్ కోసం ఒక ప్రివ్యూ వేసాము. అందరూ కూడా ఇనానిమస్గా మంచి అప్రిసియేషన్ ఇచ్చారు. అదేవిధంగా ఈ మొన్న 13వ తారీఖున మా సినిమా రిలీజ్ అయింది. మీడియా మిత్రులు అందరూ కూడా ఈ సినిమా చూశారు. ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తున్నారు. ఎస్పెషల్లీ బీసీ సెంటర్లో మాకు సెంటర్లు పెరుగుతూ పోతున్నాయి. మాకైతే ఇప్పుడు కలెక్షన్స్ వైజ్ కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఉంది. రివ్యూస్ కూడా చాలా బాగా వచ్చినాయి. ఈ మంచి సినిమాతో ముందుకు వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మీడియా మాకు ఈ విధంగా చిన్న సినిమాని చూడకుండా బాగా సపోర్ట్ చేశారు. మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.